వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు ఆ క్యాడర్ తోటి ఆయన మాట్లాడటం జరిగింది. అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆయన మాజీ మంత్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత పెరిగింది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చాలా బలంగా వాళ్ళకి పోటీ ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రజలు మన వైపే ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పడం జరిగింది. పార్టీ క్యాడర్లో ఒక భరోసాన్ని, ఒక ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. వాస్తవానికి ఆయన అనేక ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలని మళ్ళీ చెప్పినా కూడా అసలు ఏ పోలిక, జనాలు ఎలాంటి పోలికను చూస్తున్నారు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమ పథకాల అమలు తీరు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అమలు తీరు కానీ, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబుని ఎన్నికల హామీలపై ఎవరు ప్రశ్నించినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లు చూపించి అడిగినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రశ్నించే గొంతు మీద కేసులు, అక్రమ కేసులు, అరెస్టులు రొటీన్గా సాగుతున్నాయి. అవి ఏ స్థాయికి చేరాయి అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ గాడి తప్పింది అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేడర్తో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పోలీసులను ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా వ్యవస్థ గాడి తప్పుతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో గాడి తప్పిందంటే ఇవాళ చెప్పడానికి రాజమండ్రిలోనే జరిగినటువంటి ఘటన చిన్న ఉదాహరణ ఏంటి అని అంటే, డాక్టర్ ప్రియాంక పీజీ మెడికల్ స్టూడెంట్ మన కళ్ళ ముందే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తేనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో మత్తులో, అది మరీ గంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ, ఆ మత్తులో కారుతో గుద్దటం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవటం, అటువంటి వాళ్ళ మీద కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏం కేసు పెట్టారు అని చూస్తే కనీసం సరైన సెక్షన్లో కేసులు కూడా పెట్టలేదు. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ ఆ కుటుంబానికి అండగా నిలబడితే ప్రజలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఏకమై నిరసనకు దిగితే కూడా చంద్రబాబు మనసు కరగనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరోవైపున చూస్తే దొంగ కేసులు కూడా ఏ స్థాయిలో పెడుతున్నారు అని అంటే, డాక్టర్ అప్పలరాజు కేసే తీసుకుంటే, సీదిరి అప్పలరాజు, పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ అది కారు తాగింది లేదు, తాగుడు అలవాటు కూడా లేదు అతనికి. 18 ఏళ్ల పిల్లోడు పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగింది. వెంటనే ఆ పిల్లోడు 108కి అతనే ఫోన్ చేశాడు. ప్రమాదంలో గాయపడినటువంటి ఆ గొర్రెల కాపరికి CPR కూడా చేశాడు. అలా ప్రాణాన్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. స్వయంగా 108 అంబులెన్స్కి ఆ కుర్రోడే ఫోన్ చేశాడు. అప్పలరాజు కూడా పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చారు. కానీ అదే అప్పలరాజు మీద ఏం కేసు పెట్టారు అని అంటే ఏకంగా మర్డర్ కేసు పెట్టారు. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో కారుతోటి చాలా ఉద్దేశపూర్వకంగా 2-3 సార్లు గుద్ది ఆపకుండా వెళ్ళిపోతే చిన్న సెక్షన్లతో కేసు పెట్టి ఇక్కడ కేసు ముగించేశారు. మన తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ రవాణా జరిగింది. ఏదో కొన్ని కార్టూన్లు కాదు, లారీల లోడు. అంతకుముందు తంబళ్లపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి మొలకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కుటీర పరిశ్రమలో పెట్టి వాళ్ళని బెల్ట్ షాపులకు పంపిణీ చేసి వాటిని అమ్మించారు. ప్రతి 5 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ బాటిల్. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, ఆ పర్మిట్ రూముల్లో లూజ్ మందు అమ్మకాలు, MRP కన్నా ఎక్కువ ధరకే అమ్మటం. ఎక్కడ చూసినా కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో అంటూ కూడా ఆయన గుర్తు చేశారు క్యాడర్కి. గెలుపే లక్ష్యంగా పార్టీకి పనిచేయండి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుట్రలు చేస్తారు, తిప్పికొడదాం, ప్రజలు మనకు అండగా ఉన్నారు అంటూ కూడా ఆయన ధైర్యం నూరిపోశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కేడర్కు సూచించారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా గణాంకాలతో సహా ఆయన బయటపెట్టడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత కనపడకుండా కుట్రలు చేసే వీలుంటుంది, అందుకు పోలీసు బలగాల్ని కూడా వినియోగిస్తారు అని కూడా క్యాడర్కి ఆయన అలర్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి అత్యంత ప్రజాదరణ ఉంది, వచ్చే ఎన్నికల్లో వారే తమకు అండగా ఉంటారు, ప్రజలే తమకు అండగా ఉంటారు, తోడుగా ఉంటారని కూడా ఆయన చెప్పారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో కూడా పోరాడాలని, ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అంటూ పార్టీ శ్రేణులకి ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు ఒక విలన్,
స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగనీయడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ఇంకా ప్రలోభాలు పెడతాడు, ఎన్నికల్లో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ప్రజల సపోర్ట్గా ఉన్నారు, ఎన్నికల్లో చురుగ్గా పాల్గొండి, అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది, మీ జగనన్న సపోర్ట్గా ఉంటాడు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకుని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి అని చెప్పి శ్రేణుల్ని ఆయన ఉత్తేజపరచడం జరిగింది. ఒకవేళ పోలీసులను దుర్వినియోగం చేసి చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలవడం కోసం వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అని కూడా ఆయన పార్టీ శ్రేణులకి చెప్పడం జరిగింది. అందుకే ఖచ్చితంగా గట్టిగా పోరాడదాం, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇంకో సంవత్సరంలో పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి, ఆ విధంగా మనం ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం, గెలుపు మనదే. చివరిగా వేణుగోపాల్ గారికి గురించి చెప్తూ, ఈయన మీ అందరికీ పరిచయస్తుడు, మంచి లీడరు, అందుకే ఆయన గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నాను అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు పాలనకు మన పాలనకి అసలు తేడా ఏంటి అంటూ కూడా ఆయన గణాంకాలతో సహా చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో 39% పూర్తి చేసిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో బహుశా 99%, బహుశా దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ అని సగర్వంగా చెప్పగలం. చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్ళి మా పాలనలో ఇలా జరిగింది అని గొప్పగా చెప్పుకోగలం. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఆ రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెల ఏ పథకం వస్తుందో చెప్పేవాళ్ళం, ఆ తర్వాత క్రమం తప్పకుండా అమలు చేసేవాళ్ళం. అలా పక్కాగా బటన్ నొక్కినటువంటి పరిపాలన ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా అది ఒక చరిత్ర. ఏకంగా 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా, అంటే నేరుగా బటన్ నొక్కడం ద్వారా నగదు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళాయి, ఇళ్లల్లోకి వెళ్ళిన పరిస్థితి. అలాంటిది చరిత్ర ఎప్పుడు చూడలేదు. ఎక్కడ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి పథకాలు ఇచ్చిన చరిత్ర అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పాలన అనేటువంటిది కూడా ఆయన చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారిత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, దిశ వంటి కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ సచివాలయంలో ఉండటం, ఇవన్నీ చరిత్ర చూడని విషయాలు. స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే బాగుపడటం, ఆ స్కూళ్ళలో నాడు నేడు కార్యక్రమాలు జరగటం, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే టోఫెల్ పీరియడ్, పిల్లలకు ఇంగ్లీష్లో శిక్షణ, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటలైజ్ కావడం, ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీష్ మీడియంతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, రోజుకో మెనూతో బడి పిల్లలకు పౌష్టికాహారం, ఇవన్నీ అమలు చేసి గోరుముద్ద ఆ స్థాయిలో సమీక్ష చేసినటువంటి సీఎంను బహుశా చరిత్రలో ఎప్పుడు చూసి ఉండరు అంటూ కూడా ఆయన గతాన్ని గుర్తు చేశారు. 8వ తరగతి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విషయం అది కూడా అనేటువంటిది చెప్పారు. విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, విద్యారంగంలో విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ మాత్రమే కాదు, ఏకంగా ఐబీ సిలబస్, ఐబీ వాళ్ళని తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయిస్తూ 2020 నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో ఒక క్లాసు యాడ్ చేసేటట్టుగా 2025 మొదటి క్లాసు, 2028 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ 2035 నాటికి ఐబీ సిలబస్ అలా ఏకంగా మన రాష్ట్ర పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్లు 2035లో రాసేటట్టుగా అడుగులు పడినటువంటి పరిస్థితి అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు కూడా అప్పట్లో సరిగ్గా లేవు, కానీ మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్ళాం. ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది ఈ విషయం మీద. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ ఉంది, ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. ఒక మనిషి మాత్రమే జగన్ ఎలా చేయగలిగాడో అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. చంద్రబాబు హయాంలో రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, ఎవరు సంతోషంగా లేరు అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక పార్టీని బలోపేతం
చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాజమండ్రి రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పార్టీకి చెందినటువంటి మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు, జగన్ ఇచ్చేదానికన్నా కూడా 3 అన్నీ ఎక్కువ ఇస్తాము అని చెప్పేసి ఆనాడు అన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలు అని చెప్పేసి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. అమ్మ ఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తాను, జగన్ ఒక్కరికే 15,000 ఇచ్చాడు, నేను అలా కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున నీకు 15,000 అంటూ ఇస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ నేను ఇద్దరం కూడా పూర్తిగా ప్రమాణం చేస్తున్నాము అని చెప్పి ఇద్దరు బాండ్ల మీద కూడా సంతకాలు చేశారు. అవేవి ఇప్పుడు అమలు కావట్లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతోంది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ కూడా జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, ఎన్నికలు జరిగి చూస్తుండగానే 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి ఇంకో సంవత్సరం కూడా దాటిపోతుంది. తర్వాత నా పాదయాత్ర కూడా మొదలవుతుంది. సో కళ్ళు మూసుకుని తిరిగి వచ్చేసరికి 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తుండగానే 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతుంది. ఇప్పటికీ ప్రతి ఇంట్లో చర్చ ఏంటనంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం వరకు చూసుకుంటే మొత్తం 13 కోట్లు, అంటే మొత్తం 9,100 కోట్లు బాకీ, అది వసతి దీవెన బాకీ, అవన్నీ కలిపితే 3,300 కోట్లు. ఈ విద్యా వ్యవస్థలో కూడా మొత్తం 12,400 కోట్ల రూపాయలు బాకీ పెట్టారు. అంటే 9,000 కోట్లకు పైగా ఇంకా బాకీ పడ్డారు. ఫీజు చెల్లించలేక పిల్లలు చదువులు మానేసే దుస్థితి వచ్చింది. ఇక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఏకంగా 6 లక్షల మంది తగ్గిపోయారు. అక్క చెల్లెమ్మలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం వంచన చేసింది. ఇచ్చిన హామీల అమలు చేయట్లేదు. సూపర్ 6లు, సూపర్ 7లు, వాటి సంగతి దేవుడెరుకు. ఇచ్చే 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేశాడు. పొదుపు సంఘాలకి బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు చంద్రబాబు నాయుడు ఇవ్వడం మానేశారు. చంద్రబాబు హయాంలో ఇంకా రైతులు కూడా హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, ఎవ్వరూ సంతోషంగా లేరు అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. నాడు మడమ తిప్పని మన పరిపాలన గురించి ప్రతి ఇంట్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అలాగే చంద్రబాబు చేసినటువంటి మోసాలపైన కూడా చర్చ జరుగుతోంది. అందుకే వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఎన్టీ రామారావు గారినైనా సరే, ప్రజలైనా సరే, ఆయన చేసేది వెన్నుపోటు కాబట్టి ఆ పార్టీకి ప్రజలే వెన్నుపోటు పార్టీ అని నామకరణం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం. ఆయన ఓవరాల్గా చెప్పింది ఏంటి అని అంటే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం చాలా గట్టిగా వైఎస్ఆర్సీపీ నిలబడాలి. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలైనా చేయొచ్చు గెలవటానికి, కానీ మనం ఎదుర్కొందాం, ప్రజలు మనకు సపోర్ట్గా ఉంటారు అనేటువంటిది. ఒకవేళ దాంట్లో కుట్రలు చేసి వాళ్ళు దుర్మార్గంగా గెలిచినా కూడా వచ్చే జనరల్ ఎలక్షన్స్లో మనకి ప్రజలు పూర్తిగా మద్దతుతో ఉంటారు. ఆ కసి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గాల మీద కసిని అప్పుడు మనకు అనుకూలంగా వాళ్ళు చూపిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.